30 వచ్చింది మూసుకొని కూర్చోవాలా? అస్సలు కాదు. పెళ్లి కాక ముందు వరకు తల్లిదండ్రులు, పెళ్లయిన తర్వాత భర్త, ఇంకా పిల్లలు ఇలా అందరి కోసం బతుకుతుంటే మరి మన కోసం మన లైఫ్ లో మనమే లేకుండా పోతే ఎలా? మనకంటూ కొన్ని కోరికలు, చిన్ని ఆశలు ఉంటాయి కదా. 30లోకి అడుగు పెట్టేసాం, ఇంకేం చేస్తాం? అంతా అయిపోయింది. అస్సలు అనుకోవద్దు. చాలా మంది లేట్ గా స్టార్ట్ చేసిన సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. దిస్ ఈస్ రైట్ టైం ఫర్ యూ అని దేవుడు అనుకుంటున్నాడేమో. ఇప్పుడు నీ కోసం నీకు టైం కేటాయించే టైం వచ్చింది. అయ్యో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి ఎప్పుడు ఉండేవే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, చెయ్యరు. నా దగ్గర డబ్బులు లేవు, ఉండవు. నువ్వు అనుకుంటే ఇవేవి పెద్ద కారణాలు ఏం కావు. నీకు ఎదగాలి అన్న ఆలోచన వచ్చిందే అనుకో, వాటంతటా అవి అన్ని సమకూరుతాయి. మళ్ళీ మంచిగా పుడతావో లేదో, వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఆలోచించుకో. ఇది నీ లైఫ్, నువ్వు ఎప్పుడు అనుకుంటే అదే నీకు రైట్ టైం. పిల్లలు ఒక ఏజ్ వరకే, ఒక ఏజ్ వచ్చాక ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరిపోతాయి. తర్వాత నువ్వు బాధపడినా నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. అయ్యో వీళ్ళందరి కోసం నా టైం కేటాయించి నా ఏజ్ మొత్తం పోగొట్టుకున్నానే అనుకోకూడదు. ఈ గిన్నెలు బట్టలు అంటావా ఎప్పుడు ఉంటాయి. ఏం చేయాలో తెలియట్లేదు, నాకు తెలియలేదు. నాకు సైకిల్ కూడా రాదు, స్కూటీ నేర్చుకోగలిగాను. అస్సలు చదివేదాన్ని కాదు, జాబ్ చేయగలిగాను. మా ఊరు కూడా కరెక్ట్ గా తిరిగి చూసుంటేనేమో 2 years మా హస్బెండ్ జాబ్ పర్పస్ బయట ఉంటే పిల్లల్ని ఒక్కదాన్ని చూసుకోగలిగాను, అది కూడా జాబ్ చేస్తూ. అలానే పిల్లల చదువులో ఎటువంటి డోకా లేదు. వీడియోలు పెడుతూ చాలా అవమానాలు ఫేస్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో స్టిల్ నాకు 11,000 మంది ఫాలోవర్స్. ఇదంతా చేయగలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలా నేను సక్సెస్ఫుల్ అని చెప్పట్లేదు, ఇంకా చేయడానికి చాలా ఉంది. ఇంకా నేను మొదటి మెట్టు మీద మాత్రమే ఉన్నాను. దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి.